ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఇక్కడ చాలా ప్రయాస పడతా ఉంది. ప్రయాసపడి తన జీవితంలో నలిగిపోయింది, విసిగిపోయింది, వేసారిపోయింది. దేన్ని బట్టి అనంటే తనకున్న రోగాన్ని బట్టి. దేన్ని బట్టి చెప్పాలి? రోగాన్ని బట్టి. ఈనాడు ప్రపంచము కూడా అంతు చిక్కని అనేకమైన రోగముల చేత ప్రయాస పడుతుంది. భయం భయం భయం, రోగము గురించిన భయం. ఇక్కడ ఈ కుమార్తె, ఈ స్త్రీ తన వ్యాధి, తనకున్నటువంటి వ్యాధి చేత, రోగము చేత ఏం చేయబడుతుందంటే ఇక్కడ నలిగిపోయింది. ఏమంటుంది అక్కడ? ఆ మాట చదవండి ఒకసారి. 26వ వచనంలో చూడండి. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని, 25లో కూడా మాట ఉంది చివరిలో, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, తనకున్న రోగాన్ని బట్టి ఏం చేసిందంటే ఆమె ఎన్నో తిప్పలు పడింది. రోగమును కూర్చినటువంటి భయం, రోగమును కూర్చినటువంటి ప్రయాస, రోగమును కూర్చి తనకున్న వ్యాధిని బట్టి తనకు నెమ్మది లేని స్థితిని గురించి తనెంతో తిప్పలు పడి ఏం చేసిందంటే అక్కడ చూడండి. తనకు కలిగినదంతయు ఏము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది. బాధపడుతుందంట. నా ప్రియ జనాంగమా, ఈ వీధిలో ఉన్న ప్రజలారా, ప్రభు ఈ రాత్రి మీకు పిలుపునిస్తున్నాడు. నువ్వు ఏ రోగము చేత బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసే చెప్తున్న మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్న మాట, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె రోగముతో బాధపడుతుంది. అలాంటి స్త్రీని బట్టి ఇక్కడ ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని మనం కొంచెం ముందు చూద్దాం. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ వీధిలో ఉన్న ప్రజలారా, మీరు ఏ రోగము చేత బాధపడుతున్నారో తెలియదు, కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారులారా, ఏ రోగ భారం నువ్వు మోస్తున్నావు, ప్రభు ఈ పూట నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకనంటే చూడండి, ఆమె జీవితంలో ఎలాంటి అద్భుత కార్యం జరిగించాడో ప్రభు. 28వ వచనం చూడండి. ఆమె యేసును గూర్చి విని చూడండి ఎవరి గురించి విన్నదండి? ఆమె యేసును గురించి విన్నదంట. విన్న తర్వాత తనలో ఏమనుకుంటుందంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, నేను బాగుపడతాను అనుకున్నట. ఎవరిని గురించి విందండి? యేసును గురించి. ఎవరు ఆ యేసు? నీ రోగముల నుండి నిన్ను విడిపించేవాడు. వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. నిన్ను విడిపించడానికి, నీ యొక్క రోగము నుంచి, నీ యొక్క వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరచడానికి ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల ఈ లోకంలో జీవించి నీ రోగము నుంచి, నీ వ్యాధి నుంచి, నీకున్న అస్వస్థత నుంచి విడిపించడానికి ఆయనంట దెబ్బలు పొందాడంట. ఎవరి ద్వారా రక్షణ మనకి? ఎవరి ద్వారా స్వస్థత? ఆయన గాయముల ద్వారా స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అందుకే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, యేసయ్య రండి నా ప్రియ బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా. ఈ రాత్రి ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు పిలుపునిస్తున్నాడు. ఎందుకు నాకు ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేశాడో నాకు తెలియదు, ఈ వీధిలో ఉన్న వారి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ రోగ భయముతో బాధపడుతూ నలిగిపోయి విసిగి వేసారిపోయావో ఆ రోగంలో నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఇక్కడ ఈమె యేసును గూర్చి వింది. ఎందుకనంటే అప్పటికి ఆయన ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేకమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసును గూర్చి వింది. ఆయన స్వస్థపరిచే దేవుడని, విడిపించే దేవుడని, బాగు చేసే దేవుడని ఆమె విన్న ఆమె జీవితంలో విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే తన జీవితంలో నేను యేసయ్య యొక్క ఆ చెంగును ముడితే చాలు నేను స్వస్థపడతాను అనుకుందో, వెళ్ళింది. ఆలస్యం చేయకుండా తర్వాత చదవండమ్మా, 29 నుంచి చదవండి. వెంటనే ఏమైపోయిందండి? వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఏమైంది? ఆమె యొక్క రక్తధార కట్టెను. అంతకుముందు తన పరిస్థితి ఏంటి? 12 సంవత్సరాలుగా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి,
దాన్ని వివరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్త్రీలే కాబట్టి చాలా భయంకరమైన, చాలా వేదనకరమైన పరిస్థితి అది. చాలా వేదనకరమైన పరిస్థితి. ఆ రోగం అలాంటిది అది. అలాంటి భయంకరమైన రోగముతో 1 వారం కాదు, 2 వారాలు కాదు, 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, ఏకంగా 12 సంవత్సరాలుగా ఆమె ఏం చేస్తుందండి? బాధ 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 బాధపడుతుంది. తన బాధను, తన యొక్క ఆ బాధను తీర్చుకోవడానికి, ఆ ఉపశమనం పొందుకోవడానికి అనేక వైద్యుల చుట్టూ తిరిగిందంట. అన్న స్టీవెన్సన్ గారి ఒక పాట ఉంటుంది, చాలా మంచి పాట ఉంటుంది. పాట ఉంటుంది. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. ఎవరండి ఆయన? సమర్థుడు. దేనికేనంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏం చేయడానికి? సహాయము చేయడానికి సమర్థుడు అని ఆమె కనుగొందంట. యేసును గురించి విన్నదంట. విన్న వెంటనే ఏం చేసిందామె? తడువు చేయకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి వెళ్ళింది. ముట్టుకుంది. వెంటనే ఆమె జీవితంలో ఏమైపోయింది? 12 సంవత్సరాలుగా తన జీవితంలో పడినటువంటి ప్రయాస అంతా కూడా ఒక్క సెకండ్ వస్త్రపు చెంగు ముట్టిందంటే ఆయన ప్రభావం ఆయనలో నుండి ఆమెలోకి వచ్చింది. వెంటనే లేట్ అవ్వలే, వెంటనే ఆమె రక్తధార కట్టెను అనుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా బాధపడిన బాధ 1 రోజు 2 రోజులు బాధ కాదండి. 12 సంవత్సరాలు పడి తిరిగి అసలు నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా సన్నగా అయిపోయి ఒక పిచ్చదల్లాగా అయిపోయి ఉండొచ్చు. ఆ పరిస్థితి అలాంటిది. ఒక శుభ్రం ఉండదు, భయంకరమైన దుర్వాసన. అలాంటి వ్యక్తుల దగ్గర ఎవరు దగ్గరికి రానివ్వరు. అసహ్యమైన పరిస్థితి. బోళ్ళు ఎంత లోపల ఉన్న బ్లడ్ అంతా అలా వేస్ట్ అయిపోతుంటే తను ఎంత బలహీనరాలు అయిపోయి ఉంటుందండి. చాలా బలహీనరాలు అయిపోయి ఉంటుంది కదా. అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సిన మార్గం దగ్గరికి వెళ్ళింది. వినాల్సిన ఆయన గురించి విన్నది. ఎవరు ఆయనంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన గురించి విందో తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. వినడమే కాదు, విన్న వెంటనే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే తన జీవితంలో అద్భుతం చేశాడు ఆయన. వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార కట్టెనుంది. తర్వాత చదవండి, చూడండి ఒకసారి. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, ఇక్కడ ఏం జరుగుతుందండి ఆయనకు తెలుసు. ఎంతమంది ఉన్నారు? ఆ శిష్యులు అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారంటే ఆ శిష్యులు అంటున్నారు కదా ఆయన్ని, ఇదేంటి ప్రభు ఎంతమంది జన సమూహం ఉన్నారు, నీ మీద పడుతున్నారు, నేను పని కట్టుకుని ముట్టుకోవడం ఏంటి అంటున్నారు ఆ ప్రజలు. కానీ సర్వాంతర్యామి అయిన ఆ దేవునికి తెలుసు, ఎవరో ఒక ఆమె తన బాధను బట్టి నన్ను ముట్టుకోవడానికి వచ్చిందని ఆయన గ్రహించాడు. అంటాడు కదా ఆయన. చూడండి, ఒక మాట కింద ఉంది, కుమారి దానికి కొంచెం పైకి చదవండి, 33వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పుకుందంటండి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు చూడండి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయినది. హల్లెలూయా. నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఏమైందండి? 12 సంవత్సరాలుగా పడినటువంటి ఆ బాధ, ఆ యొక్క భయంకరమైన ఆ స్థితి ఏమైపోయింది? ఆయన ముట్టగానే నివారణ అయిందంట. ప్రభు చెప్తున్నమాట, కుమారి నువ్వు నా అంది విశ్వాసం ఉంచావు,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదాని వీళ్ళు, నీ యొక్క బాధ ఏమైపోయింది? నివారణ. నివారణ. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళారా. ఆయన దగ్గరకు వస్తే ఏమొస్తుందండి? మన బాధకు నివారణ. చెప్పండి మాట ఏమొస్తుంది? నువ్వు ఏ బాధతో ఇక్కడ కూర్చున్నావో, ఏ బాధతో ఈ మాటలు వింటున్నావో, నీ జీవితంలో నీ బాధకు నివారణ కలుగు చేసేవాడు ఆ యేసయ్య. హల్లెలూయా. అర్థమవుతుందండి? మాట్లాడుతున్నావుతానే. నీ బాధకు, నువ్వు పడుతున్న ప్రయాసకు, నువ్వు పడుతున్న ఆ రోగ పరిస్థితులకి ఏదైతే ఉందో దాని నుంచి విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆయనే మన బాధకు నివారణ కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ యొక్క జీవితంలో అద్భుతానికి చేశాడే దేవుడు. విశ్వాసం, విశ్వాసం. ఒక్కసారిగా తను పడిన ప్రయాసం అంతా మర్చిపోయింది, తను పడిన బాధ అంతా మర్చిపోయింది. 12 సంవత్సరాలు ఎంత సుదీర్ఘకాలం అండి, ఎంత సుదీర్ఘకాలం. అంతకాలం పడిన ప్రయాస ఆమె మర్చిపోయి తన బాధకు నివారణ పొందిందండి. ఆయన సన్నిధిలో ఏముంది? ఆయన నమ్మిన వారి జీవితంలో ఏముంది చెప్పండి? బాధకు నివారణ, స్వస్థత. మాట చెప్పండి మీ నోడుతూ. ఏముంది? స్వస్థత ఉంది. మనం పడుతున్న బాధకు నివారణ. ఎక్కడికి వెళ్తే? ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే. అందుకే అన్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటున్నాడు. కాబట్టి నా ప్రియ, ఈ వాక్యం వింటున్న నా ప్రియ ప్రజలారా, నువ్వే బాధతో, నివారణ లేని పరిస్థితిలో బాధపడుతున్నావు, ఈ రాత్రి ప్రభు నీకు పిలుపునిస్తున్నాడు. నీ బాధకు నివారణ అయ్యే ప్లేస్ ఒకటి ఉంది, అది దేవుని సన్నిధి. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటూ మధ్య మధ్యలో ముందుకెళ్దాం. భూమి దగ్గరనున్న సమరయులోని సుఖారను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ఆ ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుని ఉండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. ఇందాక ఆమె ఏ టైం అండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల సుదీర్ఘమైన వేదన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వచ్చారు. దాని పేరు సమరయ. సుఖారు అనబడినటువంటి బావి, అది యాకోబు బావి అంటారు. సుఖారు అనబడిన గ్రామం, ఆ గ్రామంలో ఆ బావి, అందుకే దాన్ని సుఖారు అనబడిన బావి అంటారు. అక్కడ అది సమరయ ప్రాంతం, సమరయ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం. అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారు కాలినడకన నడుస్తూ వస్తూ అక్కడ కొంత అలసట చేత కూర్చున్నారంట. ఎన్ని గంటలకి? 12 గంటలు. అంటే ఇంచుమించు మధ్యాహ్న సమయం, చాలా ఎండ తీవ్రత ఉంటుంది కదా. ఆయన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. చదువుదాం కిందకి. సమర స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము నిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండి, అప్పుడు శిష్యులు లేరండి, ఆయన ఒక్కడే ఉన్నారు. అప్పుడు ఆ వచ్చినటువంటి స్త్రీని ఏమడుగుతున్నారంటే, నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారు. చూడండి ఇప్పుడు ఆమె ఏమైనా సమాధానం చెప్తుంది. ఆ సమరయ స్త్రీ, యూదులమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకు ఇమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగుదాం, ఇక్కడ కొంచెం దీన్ని వివరణ తీసుకుని ఎదరికి వెళ్దాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, సమరయ స్త్రీ, సమరయులు అనగా పాపాత్ములని, అంటే కొంచెం వెలివేయబడిన వారిని, తక్కువ వారిని అక్కడ సూచిస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఇలాంటి వారు
ఆ యూదులతో సహవాసం చేయడానికి కానీ యూదులు ఈ సమరయులు ఇచ్చింది తినడానికి కానీ ఏమాత్రం కూడా అర్హులు కారండి. యూదులు కొంచెం ఎక్కువ జాతి వారు, సమరయులు తక్కువ జాతి వారు. ఇలాంటి సందర్భంలో యేసయ్య మంచినీళ్ళు అడుగుతున్నప్పుడు, యేసయ్య ఎవరు? యూదా వంశములో నుంచి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఈ సమరయ స్త్రీని ఎప్పుడైతే మంచినీళ్ళు అడుగుతున్నారో, ఇదేంటి ఈయన యూదుడు కదా నన్ను మంచినీళ్ళు అడుగుతున్నాడు ఏంటి అని ఆ మనసులో అనుకుని ఏమంటుందంటే, అయ్యా మీరు చూస్తే యూదుల్లా ఉన్నారు, సమరయులతో మీకు సాంగత్యం ఎక్కడ? చేయకూడదు కదా, మేము మంచినీళ్ళు ఇవ్వకూడదు కదా మీకు అంటున్నాడు. ఆయన ఈ లోకంలోనికి రావడానికి యోధా వంశంలో వచ్చి ఉండొచ్చేమో, కానీ ఆయన వచ్చింది ఎందుకండి? సమస్త మానవాళి యొక్క దాహాన్ని తీర్చడానికి జీవజల నదిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. కానీ ఆమెకు ఆ విషయం తెలియక మానవ మనసుతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అసలు నీ దగ్గరికి వచ్చి నేను మంచినీళ్ళు అడిగేవాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అడగు, తిరిగి నాకు చెప్పు అంటున్నాడు ఆయన. ఆమె అక్కడ గ్రహించట్లేదు, తను ఎవరితో మాట్లాడుతుందో గ్రహించట్లేదు. ఆ సందర్భంలో ఇంకా కొంత సంభాషణ జరుగుతుంది. ఆయన్ని గమనించినటువంటి ఆయన ఎవరు గుర్తించినటువంటి స్త్రీ, అయ్యా అయితే ఆయన అంటాడు కదా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు దప్పిగా అంత చదివితే టైం మించుతుంది కాబట్టి నేను చెప్పుకెళ్ళిపోతున్నాను అంటే అంటది కదా ఆమె, అయ్యా నీళ్ళు నాకు ఇవ్వా. ఆమె ఉద్దేశం అంటుంది, అత్తమా నీ బాల దగ్గరికి రావక్కర్లేకుండా ఆ నీళ్ళు ఆయన ఇస్తాను అంటున్నాడు కదా, మళ్ళీ తాగమంటున్నాడు కదా, ఇంకా దాహం అవుదంటున్నాడు కదా, ఒకసారి తాగేద్దామని ఆమె అనుకుంటుంది. కానీ ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటండి? ఏంటా నీళ్ళు? నిత్య జీవపు ఊటలు. హల్లెలూయా అంటుంటే ఆయన అంటాడు కదా, నేను ఆ నీళ్ళకి ఇవ్వాలంటే నీ పెనిమిటిని తీసుకురా అంటున్నాడు. ఎందుకనంటే ప్రతి మనిషి యొక్క స్థితిగతి ఎరిగిన దేవుడు ఆయన. ఆమె స్థితి ఏంటో తెలిసిన దేవుడు, నీ పెనిమిటిని తీసుకురా అంటున్నాడు. ఆమె ఏమంటుంది? నాకు లేరయ్యా అంటుంది. లేరయ్యా అంటున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నీకు 5 భర్తలు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కదా కూడా నీవాడు కాదు. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, ఇప్పటికీ నువ్వు 5 వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు, ఇంకా ఇంకొకడు ఉన్నాడు, అతను కూడా నీవాడు కాదు అని చెప్తూ ఆమె యొక్క జీవితాన్ని ఆ లోపల జరుగుతున్నట్టు ఎవరికి తెలియదు అనుకుంటుంది ఆమె తన జీవితాన్ని. అలాంటి జీవితాన్ని ఆయన బట్ట బయలు చేసి ఎప్పుడైతే తన పాపపు స్థితిని తనకు జ్ఞాపకం చేశాడో, ఏంటా స్థితి? ఏంటా స్థితి అండి? తన పాపపు స్థితి. ఎవరామె? సమరయ స్త్రీ. ఆమె ఒక వ్యభిచార వృత్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి స్త్రీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, నీకు ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారు అని ఒక్కసారిగా తన జీవితాన్ని విప్పి చెప్పేసరికి తనకి ఇంకా భయం పట్టుకుంది. నిజముగా నా జీవితాన్ని నువ్వు తెలియజేసావయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు నిజంగా దేవుడివే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అని తన జీవితంలో తను చేసిన పని ఏంటో తెలుసండి. కొంచెం కిందకు చదువుదాం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని అది కాదమ్మా, 16 వచనం చూడండి. 16 కాదు, ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తాను. 19 వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు యెరూషలేములో ఉన్నదని చెప్పుదురని ఆయన తనగా ఏమన్నాడు ఆయన? చూడండి అక్కడ, మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ముము అన్నాడు. ఒక్కసారిగా ఆమె యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆమె ఎవరితో మాట్లాడుతుందో గ్రహించగలిగింది. వెంటనే అతని యొక్క పాపపు స్థితి ఏదైతే ఉందో ఆ కుండ అక్కడే విడిచిపెట్టి గ్రామంలోనికి పరిగెత్తడం మొదలెట్టిందండి. హల్లెలూయా. ఒక స్థిరమైన జీవితం లేదండి, స్థిరమైన జీవితం లేదు తన బ్రతుకులో. తన జీవితాన్ని ఆ విధంగా దారబోసుకుంటూ తన బ్రతుకుని విచ్చలవిడితనంగా నడిపేసుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకులో ఆమెకు సమాధానం ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి, తన బ్రతుకును మార్చడానికి ప్రభు ఎండవేళ ఆమె దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మధ్యలో జరిగిన సంభాషణలో ఆమెకి గ్రహించగలిగిందో, పొద్దున కూడా చెప్పాను మీకు, గ్రహించాలి.
ఆ గ్రహింపు రాకపోతే మన బ్రతుకులో ఎన్ని విషయాలు విన్నా దానివల్ల ఉపయోగం ఉండదని. ఇక్కడ కూడా ఆమె బ్రతుకులు ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఆమెతో మాట్లాడుతున్న ఆయన ఎవరో తన బ్రతుకులో గ్రహింపు వచ్చింది. ఒక్కసారిగా నువ్వు ప్రవక్తవే నాయనా అని గ్రహించింది. తనకున్నటువంటి ఆ పాపపు స్థితి కలిగిన ఆ కొండ దేనికోసం వచ్చింది? ఆమె నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కోసం వచ్చింది. ఆ నీళ్ళ కోసం వచ్చిన ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసింది. ఏమిటి అనంటే ఆ కొండ దేనికి సాదృశ్యం అనంటే పాపపు స్థితి. పాపపు స్థితి, మనిషి యొక్క హృదయపు స్థితి అది. అక్కడే విడిచిపెట్టి పరుగు పరుగున తన యొక్క గ్రామంలోకి వెళ్ళి ఆమె ప్రకటిస్తుంది. ఏమనంటే చూడండి, అసలు ఒక వ్యభిచార మాట ఎవరైనా వింటారండి? ఒక వ్యభిచార మాట ఎవరైనా వింటారా? కానీ ఆమె ధైర్యంగా ఎప్పుడైతే ఆయన ప్రవక్త దేవుడు అని గుర్తించిందో ఒక్కసారిగా గ్రామంలోకి పరిగెత్తి ఆమె చెప్తుంది కదా, అప్పుడు చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని. ఇంకొంచెం పైకి చదవమ్మా, పై మాట చదువు, 39 చదవండి. నేను చెప్పినవన్నీ నాతో సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనం చూడండి ఒకసారి, 28, 29 చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలో ఉన్న వారితో ఆమె ఏం చేసిందండి? చెప్పింది. వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చారంట. ఇప్పుడు చెప్పుకుంటున్న స్త్రీ ఏ భారంతో ఉంది? పాపం అనే భారంతో ఉంది. మోయలేని స్థితి. ఒక్కడ కాదు, 5 అంట. 5 కాదు, ఇంకొక వ్యక్తి అని చెప్తున్నారు. ఎంత భయంకరమైన పాపపు స్థితిలో ఉన్న ఆమె యొక్క జీవితాన్ని ఎప్పుడైతే ఆయన బట్టబయలు చేశాడో, తెలియచేశాడో, తన బ్రతుకుని, ఆ రహస్యమైన బ్రతుకంతటిని బయటపెట్టాడో, వెంటనే తన మనోనేత్రాలు తెరవబడిని గ్రహించింది. అయ్య బాబు, ఈయన దేవుడు సామాన్యుడు కాదని అక్కడే విడిచిపెట్టేసింది. తన పాపాన్ని అక్కడే విడిచిపెట్టేసిందండి. విడిచిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తింది. ఆ కుండను అక్కడ విడిచిపెట్టి పరిగెత్తి అంటుంది, అయ్యలారా, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినోడు ఇక్కడున్నాడు, ఈయన క్రీస్తు కదా, రండి చూద్దరు కానీ రండి అని ఆ గ్రామాన్ని తోలుకొచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, నువ్వే భారంతో ఉన్నావు? పాపం అనే భారంతో ఉన్నావా? పాపం అనే భారంతో విసిగిపోయిన పరిస్థితులు ఉన్నావా? పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? అదే జీవితం అనుకుంటూ దాంట్లో ఉంటే గనక నిన్ను రక్షించేవాడు ఎవడుండడండి. ఇక్కడ క్రీస్తు మాట విన్నది ఆమె తన బ్రతుకును విడిచిపెట్టింది, తన కొండను విడిచిపెట్టింది. అది మెయిన్. అక్కడ వినడమే కాదండి, ఏం చేసింది? అక్కడ విడిచిపెట్టేసింది. ఆయన దేవుడని గ్రహించింది ఒకటి. రెండవది ఏం చేసింది? ఆమె తన పాపపు కొండను, ఆ చేతిలో ఉన్న కొండను, తనకి జీవనాధారం అనుకుంటున్నటువంటి పాపపు స్థితిని అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి పరిగెత్తింది ఊర్లోనికి. ఈయన క్రీస్తు కాడా? నా ప్రియ సహోదరులారా, ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వే పాపపు భారంతో, ఇదే బ్రతుకు దీని ద్వారా నేను బ్రతకాలని అనుకుంటున్నావేమో, ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అది సరైన బ్రతుకు కాదు. నీకు నిజమైన బ్రతుకును అనుగ్రహించేవాడు యేసయ్య. ఆ సమరయ స్త్రీ గ్రహించింది, అమ్మో నేను చేసేది కరెక్ట్ కాదు, నేను రాంగ్లో ఉన్నాను అని తను గ్రహించి తన కొండను అక్కడ విడిచిపెట్టి పరిగెత్తింది ఊరిలోకి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే పాప భారంతో ఉన్నావు? దానిలోనే ఉండిపోవడానికి కాదు ప్రభు ఈ రాత్రి పిలుపునిచ్చేది, దాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, రండి నా యొద్దకు. దానిలో నీకు శాంతి ఉండదు అనుకుంటావు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. మంచు పర్వతాల్లో ఒక ఎలుగుబంటి లాంటిది ఒక జీవి ఉంటుంది. అక్కడ ఎలుగుబంట్లే, తెల్ల ఎలుగుబంట్లు లాంటివి ఉంటాయి. ఆ మంచు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఎలుగుబంట్లు రక్తం అంటే చాలా ఇష్టం. వాటికి ఏమి ఇష్టం అండి? రక్తం. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వినాలి, నా వైపు శ్రద్ధగా చూడండి, నా వైపు
ఎలుగుబంట్ల యొక్క బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఏం చేస్తారంటే ఒక పదునైన కత్తిని తీసుకుని దానికి రక్తాన్ని పూసేసి ఏమిస్తాం, ఎలుగుబంటికి రక్తం ఇష్టం. రక్తాన్ని పూసి ఆ ఎలుగుబంట్లు నివసిస్తున్న అవి వెళ్తూ ఉంటాయి కదా, వెళుతూ రావడం, ఆ మార్గాలు తెలిస్తే కదా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, ఆ మార్గంలో ఆ ఎలుగుబంటి సంచరించేటువంటి మార్గంలో ఆ కత్తిని పెట్టి ఏమి రాసేదానికి, రక్తం. ఎలుగుబంటికి ఏమిస్తాం, రక్తం. అది రాసేసి దాన్ని పాదరసపు కత్తిలు అనమాట. అది అంటే పాదరసం అంటే చాలా స్మూత్గా పొదునైనగా ఉంటాయి అనమాట, పాదరసంలో పెట్టిన వస్తువు ఏదైనా. అలాంటి దానికి కత్తికి రక్తం పూసి అది వచ్చే మార్గంలో దాన్ని కనబడకుండా బయటికి కత్తిలా కనబడకుండా దాన్ని గుచ్చి ఉంచుతారట. ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి ఎలుగుబంట్లు ఆ రక్తపు వాసనకి చాలా ఇష్టమైపోయి, అబ్బా నాకు ఇష్టమైన రక్తం ఇక్కడ దారి అక్కడ కనబడుతుందని ఆ మార్గంలోకి వచ్చి ఆ కత్తికున్న రక్తాన్ని నాకుతాయి. ఆ నాకుతున్న సందర్భంలో చాలా శ్రద్ధగా వినాలి ఈ మాట. నాకుతూ ఉంటాయి, నాకేదేంటది రక్తం అనుకుంటుంది, కానీ ఆ రక్తం లోపల ఉన్నదేంటి, పదునైన పాదరసం పోసిన కత్తి. అది నాకుతూ ఉంటుంది, అది రక్తాన్ని ఆస్వాదిస్తుంది అనుకుంటుంది, కానీ అది నాకుతున్నప్పుడు ఆ నాలికి తెగిపోయి దాని రక్తం అది తాగుతుంది. అర్థమవుతుందండి మాట, అర్థమైందా? అది నాకుతుంది, ఏం నాకుతుంది, రక్తాన్నే. కానీ ఆ రక్తం దేంది, దాంది. అది నాకుతుండగా చాలా రక్తం వ్యర్థమైపోద్ది కదా, వేస్ట్ అయిపోద్ది కదా. అలా అది నేను రక్తాన్ని నాకుతున్నాను, అబ్బా నాకు చాలా ఇష్టమైన దొరికిందని దాన్ని భ్రమలో పడిపోయి దాని నాలుగే తెగిపోతుంది, నా రక్తమే బయటికి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని గ్రహించలేక అలాగే ఆ భ్రమలో ఉండి 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 అక్కడే సొమ్మసిల్లి పడిపోయి ఆ ఎలుగుబంట్లు చచ్చిపోతాయి అంట. నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా? అర్థమైందన్నమాట. పాపపు స్థితి కూడా అదే. ఆ పాపము చేస్తున్నప్పుడు అది చాలా మధురంగా ఉండొచ్చు, చాలా ఇష్టంగా ఉండొచ్చు, నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. కానీ దాని యొక్క పర్యవసానం, దాని యొక్క లాస్ట్ స్టేజ్ నీ మరణం. అర్థమవుతుందా నా ప్రియ సంగమా? నీవు అలా నశించిపోకూడదని ప్రభు ఈ రాత్రి మాట మీకు పిలుపునిస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభు చెప్తున్న మాట, ప్రయాసపడి పాపమనే భారాన్ని మోసుకుంటున్న వాళ్ళారా, రోగమనే భారాన్ని మోసుకుంటున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విడిచిపెట్టండి దాన్ని. సమర స్త్రీ తన కొండను విడిచిపెట్టినట్టుగా నీ జీవితంలో ఆ పాపమనే భారాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే గనక నిజ దేవుడైన యేసయ్య నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన యేసయ్య, నీకు జీవ జలములను ఇవ్వగలిగిన యేసయ్య, నీ బ్రతుకులు ఎన్నటికీ నీ దప్పిక గొననీయకుండా నిన్ను తృప్తిపరచగలిగిన యేసయ్య, నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తావా? ప్రభు రాత్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. మొదటిగా రోగముతో బాధపడుతున్న వ్యక్తికి ఏం చేశాడు? ఆయన నివారణ ఇచ్చాడు. రెండవది, పాప భారముతో ఉన్నటువంటి సమరయ స్త్రీ బ్రతుకులు ఏం చేశాడు? ఆయన విడిపించాడు. మూడవది, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని నేను ముగింపుకు తీసుకుని వెళ్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఏ భారంతో ఉన్నాడో చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునొకటకు నేనేం చేయాలి? ఆయనను అడిగాను. చాలండి. ఎందుకు అప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, చూడండి, ఆ కొంత లిస్ట్ ఉంటది అక్కడ. యేసు ఆయన అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా అంటున్నావు నీవు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. చూడండి, ఒక లిస్ట్ చెప్తున్నాడు అక్కడ. నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఈ ఆజ్ఞలను పాటించు, అప్పుడు నిత్యరాజ్యానికి నువ్వు వెళ్తావు అని చెప్తున్నాడు.
ఏం చేయాలంటే నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటి? నరహత్య, 2 వ్యభిచరించొద్దు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, మోసం చేయకూడదు. వింటున్నారా? అందరూ నా మాట వింటున్నారా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఈ లిస్ట్ అంతా యేసయ్య చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ లిస్ట్ అంతా చెప్పేసరికి ఆయన అంటున్నాడు కదా, అయ్యా నా చిన్నప్పటి నుంచి అన్నీ చేసేస్తున్నాను అంటాడు. ఏ భారంతో ఉన్నాడు ఇతను? నిత్యరాజ్యానికి ఎలాగెళ్ళలో తెలియని భారం. ఇందాక భారం ఏంటి? ఒకళ్ళకి రోగ భారం, ఇంకొకరికి పాప భారం. ఇతనికి ఏంటి? నిత్యరాజ్యాన్ని వెతుకుతున్నాడు, వెతుకులాటలో ఉన్నాడు. ఆ వెతుకులాటలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న ఆ సందర్భం ఇది. అలా జరుగుతున్న క్రమంలో ఆయన అంటున్నాడు కదా, ప్రభా మీరు చెప్పిన మాటలు, బోధకుడు మీరు చెప్పిన మాటలు చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నానయ్యా అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు కదా, అతన్ని చూచి అతన్ని ప్రేమించి అంటున్నాడు కదా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చెప్పండి ఆ మాట చెప్పండి అందరూ. అందరూ చెప్పాలి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటూ ఏంటా కొదువు? చూడండి, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము సమకూర్చబడును. చాలండి. ఇక్కడ అతను మంచి వ్యక్తిలానే ఉన్నాడు. ఎందుకనంటే తను చెప్పిన లిస్ట్ యేసయ్య ఇది పాటించని ఆ మాటలు చెప్తుంటే, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపకని చెప్తే ఏమి చేయట్లేదయ్యా అంటున్నాడు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. మరి ఏమి చేయకపోయినా కూడా మరి నిత్యరాజ్యం తెలియకపోవడం ఏంటి తన జీవితంలో అనంటే, తన బ్రతుకులో ఒకటి కొదువుగా ఉందంట. ఏంటి అనంటే, ఏంటది? తన మిగుల ఆస్తి గలవాడు అని ఉంటుంది క్రింద. ఆ ఆస్తి ఉన్న కారణం చేత ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి నీకు చాలా ఆస్తి ఉంది కదా, బేదలకి అమ్మి బేదలకి అంట. ఆ బేదలకి ఇవ్వడం వల్ల ఏమో సమకూర్చబడుతుంది? పరలోకములో ధనము కలుగుతుంది. పరలోకంలో ధనము కలగాలంటే పరలోకంలో ధనము కలుగుతుంది కాబట్టి నీకున్న కొద్దు ఒకటే. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పగానే అతను మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకి ఏమైపోయాడంట, అతను ఏం కలిగినాడు? అతను మిగుల ఆస్తి కలవాడు. ఈ మాట నేను ఎందుకు చదివిస్తున్నానంటే, ఈ లోకంలో ఈ భూమి మీద మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా జాగ్రత్తగా వినండి. తనకున్న ఆస్తిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, తనకున్న స్థితిగతిని బట్టో నాకేంటి, నేను పర్వాలేదు అనుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనసులో ఏముండదు, నెమ్మది ఉండదు. నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలీదు. ఇతని పరిస్థితి కూడా అదే. ఇలాంటి క్రమంలో ప్రభు చెప్తున్న మాట అతనికి ఏమైపోయిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. తన ఆస్తిని విడిచిపెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు ఒక ధనవంతుడు పేదలాజరు గురించి. తనకు ఆస్తి ఉందేమో కానీ నిత్యరాజ్యానికి వెళ్ళగలిగాడు అతను. ఏమన్నాడు ఆయన? లాజరు ఏమీ లేకపోయినా, కడు పేదవాడైనా, అది లోకసువార్తలో ఉంటుంది అన్నమాట, కడు పేదవాడైనా కూడా తన భక్తిని తను కాపాడుకుంటూ దేవునికి భయపడి ఏం చేసి తన జీవితాన్ని కొనసాగించి ముగించాడు. తద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ధనవంతుడు భూమి మీద ఉన్న ప్రతి సమస్తమైంది తను చూసిందా అనుభవిస్తూ జీవిస్తూ చాలా హ్యాపీగా గడిపేశాడు. ఆ మార్పు సువార్త 10వ అధ్యాయం కింద ఉంటాయి ఆ మాటలు. ఆస్తి గురించిన మాటలు ఉంటాయి, ధనవంతుల గురించిన మాటలు ఉంటాయి. చదువుదాం ముందుకెళ్ళే కొద్దీ. ఇక్కడ జరిగింది ఏంటి? తనకున్న ఆస్తి నిత్యరాజ్యానికి వెళ్ళనీయకుండా ఏం చేస్తుంది? తన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు ఈ మాట చెప్పి నేను ముగింపుకు తీసుకువెళ్తాను, సమయం చాలా అవుతుంది. చూడండి ఒకసారి ఆ కింద వచనంలో 22వ వచనం చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒకసారి ఆగుదాం. ఈమె పాపభారంతో వచ్చింది. ఆయన దేవుడని గుర్తించి వెంటనే తన జీవితాన్ని ఆ పాపపు స్థితిని విడిచిపెట్టాలని ఆశ కలిగింది. ఇక్కడున్న వ్యక్తికి కూడా ఆశ ఉంది, ఏంటంటే నిత్యరాజ్యానికి వెళ్ళాలని. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు? ప్రభు చెప్పిన మాటకు లోబడ్డారు. వారి బ్రతుకులు
నెమ్మది పొందుకున్నారు, నివారణ పొందుకున్నారు, బాగుపడ్డారు. కానీ ఈ వ్యక్తి తన బ్రతుకులో చేసింది, దేవుడు చెప్పిన మాట తనకి చాలా కష్టమైపోయింది. యేసయ్య చెప్పిన మాట కష్టమైపోయింది, బాధకుడు చెప్పిన మాట కష్టమైపోయింది. దాన్ని స్వీకరించలేకపోయాడు. ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు, దుఃఖపడిచి వెళ్ళిపోయాడు ఉంది. దానివల్ల తన నివారణ పొందుకోగలిగాడా? మాట్లాడాలి. నివారణ పొందుకోగలిగాడా? నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశతో వచ్చాడు, కానీ వెళ్ళగలిగాడా? వెళ్ళలేదు. ఈనాడు చాలా మంది ప్రజలు ఆశ ఉంది, మందిరాలకు వెళ్తున్నారు పరలోకం వెళ్ళాలని. ఇంచుమించుకి ఇక్కడ అందరూ చాలా మంది కుటుంబాలు మందిరాలకు వెళ్ళాయి కాబట్టి నేను చెప్తున్నాను. మందిరాలకు వెళ్తున్నారు, చేస్తున్నారు, చిన్ననాటి నుంచి భక్తి చేస్తున్నారు. అతను కూడా అంటున్నాడు, నేను బాల్యం నుంచే పాటిస్తున్నాను అయ్యన్నీ. కానీ ఇది లోటు ఉంది, ఇది లోపం ఉంది, సరి చేసుకో అనగానే ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. ఈనాడు క్రైస్తవ సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. మందిరాలకు వెళ్తున్న వరకు సైతం అలాగే ఉన్నారు. నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశతో వెళ్తున్నారే కానీ ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోకుండానే ఏదైతే అడ్డుకుందో దాన్ని తీసుకోకుండా జీవితాలను అక్కడితోనే సరిపెట్టేసుకుని వెనక్కి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చాలా సూటిగా చెప్తున్నాడు, దేవుడు ఇది లోటుగా ఉంది నీకు, దీన్ని సరి చేసుకో అన్నప్పుడు అది సరి చేసుకోకపోతే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఎంత ప్రయాసపడినా దానివల్ల ప్రయోజనం లేదు. ఆయన చెప్పిన మాట వినాలి, దానికి లోబడాలి. పొద్దున కూడా చెప్పాను మీకు, ఈ సమయం సమీపించినదని కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యుడు అంటున్నాడు. వస్తున్నావు, వింటున్నావు, నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ నీ బ్రతుకులో ప్రభు చెప్పిన మాటను గ్రహించగలుగుతున్నావా? ఏ భారంతో వస్తున్నావో ఆ భారంతో తిరిగి వెళ్ళిపోతున్నావు. నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశతో వచ్చావు, కానీ ఏం చేస్తున్నావు? దాన్ని త్రోసేసుకుంటున్నావు. ఏంటి అనంటే నీకున్న చిన్న చిన్న బలహీనతలు. ఇక్కడ ఈ వ్యక్తికి ఉంది ఒక కొదువు, ఒక లోటు ఉంది. ఏంటనంటే తన ఆస్తి తనకు అడ్డొచ్చింది. ఈనాడు ఇక్కడ కూర్చున్న వారిలో కానివ్వండి, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న వారిలో కానివ్వండి, మందిరాలకు వెళ్తున్నారే కానీ నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశతోనే వెళ్తున్నారు. కానీ ఇది లోటు అని వాక్యం చెప్తున్నప్పుడు, ఇది లోటు అని సేవకుడు చెప్తున్నప్పుడు, ఇది లోటు అని ప్రభు నిన్ను అనేక మంది ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టుకోగలుగుతున్నావా? అంటే వారిని గురించి ప్రభు చెప్తున్నాడు, ఇది లోటు అని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టు. ఆ పాపాత్మురైన స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఆయన తనకున్న లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టింది. ఆ రోగముతో వేదన పడుతున్న స్త్రీ మీద కనికరపడైన ఆ వస్త్రపు చెంగు ముట్టుగానైనా ఏం చేసడానికి నివారణ ఇచ్చాడు. ఆమె కూడా విడుదల పొందింది. కానీ నిత్యరాజ్యానికి వెళ్ళాలనే ఆశతో మందిరాలకు వెళ్తున్నారు, పొలం అంటే ఎన్నో కార్యాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేయొచ్చు. కానీ దేవునికి నీకు మధ్యలో ఒకటి లోటుగా ఉంది. ఆ నిత్యరాజ్యానికి నేను వెళ్ళకుండా అడ్డుకుంటున్నది. అదేంటో గ్రహించి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టగలిగితే గనక ఆయన నిత్యరాజ్యానికి ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు. అందుకే అనేక మంది సేవకుల ద్వారా, సువార్త కొడుకుల ద్వారా ఈ మాటలు నీ దాకా పంపిస్తున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఏ భారంతో ఉన్నావో, ఆశ ఉండొచ్చేమో నిత్యరాజ్యానికి వెళ్ళాలని. ఆశ ఉంటే సరిపోదు, ఏ భారంతో ఉన్నావో ఆ భారాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి.